హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖత్తర్లో మీ తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈరోజు ఇదేంటంటే ముల్లగ కూర, తెలగపిండి. మా ఊర్లో పెద్ద ఫేమస్ ఇది. చాలా ఆరోగ్యానికి మంచిది. ఆషాఢం, శ్రావణ మాసం అలాంటి టైంలో బాగా వండుతారు. మా ఊర్లో అయితే కొంతమంది ఇలా సమయాన్ని బట్టి వండుకుంటారు. మా ఊర్లో అయితే ప్రతి శుక్రవారం, మంగళవారం తెల్లపిండి ఆయన వచ్చేసరికి వండుతూనే ఉంటారు గానుగ నూనె వేసి. చాలా 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 బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మా అమ్మ, మా చిన్నమ్మ ఎప్పుడు ఇంటికి వెళ్ళినా వాళ్ళ కోసం ప్రత్యేకంగా చికెను, మటను కంటే కూడా ఇది ఎక్కువగా వండి పెడతా ఉంటుంది. వాళ్ళకి ఇష్టం అనమాట. ఆ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఎవరికైనా ఈ తెలగపిండి, ములగాకు అనేది ఒక ఎమోషనల్ అనమాట. అమ్మ తర్వాత ఇలాంటి కూరలు, పచ్చళ్ళు వాళ్ళకి ఒక అలవాటుగా మారిపోతాయి. కాబట్టి వాళ్ళు దూరాన్ని ఉన్నప్పుడు సిటీలకు వెళ్ళిపోతారు కదా, అవి మిస్ అయిపోతారు. కాబట్టి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటివి వండించుకొని తినడం చాలా కామన్ అనమాట. ఇది మనకి సిటీలలో అయితే కొంచెం కష్టమే దొరకడం. ఆంధ్ర స్పెషల్ అని చెప్పొచ్చు. తెలంగాణలో కూడా దొరుకుతుంది. కాకపోతే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఆంధ్రాలో పుట్టిన వాళ్ళకైతే అందరికీ కంపల్సరీగా తెలుసు అనమాట ఈ స్పెషల్. ఇది ఆషాఢం స్టార్టింగ్లో మేము వండుకుంటున్నాం. ఇక్కడ ఖత్తర్లో ఉండి మేము ఈ కూర వండుకుంటున్నాం అంటే చాలా 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 అదృష్టం అనే చెప్పాలి. అసలు ఈ అదృష్టం ఎలా దక్కిందంటే, మొన్న అక్క ఇంటికా నుంచి సామాన్లు తెప్పించింది కదా, వాళ్ళలో ఎవరు వస్తూ ఉంటే అందులో తెలగపిండి పంపించింది అనమాట. మీకు షార్ట్ వీడియోలో నేను పెట్టాను. ఇంటికా నుంచి సామాన్లు వచ్చాయని అందులో చూసినట్టయితే ఉందన్నమాట తెలగపిండి. ఇంకా ముల్లగాకు మనకి జమియాలో దొరుకుతుంది. మేము ప్రతి నెల సామాన్లకి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాము ఆకుకూరలో. మునగాకు కూడా ఉంది ఇంట్లో. ఇంకా ఆషాఢం కూడా కలిసి వచ్చింది కాబట్టి మేము మొన్న వండుకున్నాము, మామూలుగానే తిన్నాము. ఇప్పుడు ఇంకా వీడియో తీద్దాము, తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అనేసి ఒక చిన్న ప్రయత్నంతో తీసామన్నమాట. నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన గల్ఫ్ కంట్రీలో ఉండి ఈ ఫుడ్ని, ఆంధ్ర ఫుడ్ని ఎవరు మిస్ అయిపోతున్నారో చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఇంకా ఇంటికి వెళ్ళినప్పుడు తినడమే తప్పదు.